శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమౌ స్కల్చపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. వాళ్ళ సౌందర్యలహరిలో నుండి 94వ శ్లోకం చదువుకుందాము. ఇదేంటంటే అమ్మవారి కుంకుమ భరణి నిండా చంద్రుడు ఎలా కుంకుమ నింపుతాడు అనండి దాని సంగతి అన్నమాట. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభి కర్పూరై మరకత కరండం నిపీడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం తిక్తకుహరం విధిర్భూయో భూయో నిపీడియతి నూనం తవ కృతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మాత చంద్రబింబం నీ ఉపయోగానికి మరకత మణుగులతో చేయబడిన భరిణ, ఎందులో కళంకంగా కనబడుతుంది కస్తూరి, అంటే చంద్రుడి గురించి చెప్తున్నారండి. అదేంటంటే అమ్మవారి ఉపయోగానికి కావాల్సిన మరకత మణులతో చేయబడిన భరిణ అనమాట. అందులో మనకి మచ్చలుగా కనబడుతుంది కదా చంద్రుడిలోను, అదేంటంటే కస్తూరి. జలతత్వమే పన్నీరు, కళలు పచ్చకపురపు పలుకులు, అంటే ఈ పచ్చకర్పూరం ఉంటుంది కదండి, తెల్లటి పలుకులు అనమాట. ఈ వస్తువులను ఆ భరణి నుండి ప్రతిదినం నువ్వు ఉపయోగించడం చేత అవి తరిగిపోవడంతో బ్రహ్మదేవుడు నీ కోసం మాటిమాటికి నింపుతున్నాడమ్మా అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే, మాత లోకంలోని జనులు అజ్ఞానంతో దేని చంద్రమండలం అని తలుచుతున్నారో నిజానికి అది మరకత మణులచే చేయబడి నీవు కస్తూరి మొదలైన వస్తువులు ఉంచుకునే భరణ చంద్రుడి కళంకంగా భావించబడుతున్నది నువ్వు ఉపయోగించే కస్తూరి. దేన్ని చంద్రుడు అనుకుంటున్నారో అది నువ్వు జలకమాడే పన్నీరు నింపిన కుప్పె. చంద్రకళని భావింపబడుతున్నవి పచ్చకప్పురుపు ఖండాలన్నమాట. నీవు ఉపయోగించటం వలన తరుగుతున్న ఈ వస్తువులను నీరు సేవకుడైన బ్రహ్మ మరలా నింపుతున్నాడు. అమ్మవారు ఇలా వాడంగానే అది ఖాళీ అయిపోతుంది అనగానేనండి సృష్టికర్త అయిన బ్రహ్మ అన్నీ సర్దుకుంటాడనమాట చక్కగాను. దీనికి ఏంటంటే ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజితాయే నమః, ఈ నామంతో సంబంధం ఉందండి. మనకి ఏంటంటే అమ్మవారు రోజు ఆ కస్తూరి వాటితోటి బొట్టు పెట్టుకోవడం, అప్పుడు అందులోంచి కుంకుమ తరిగిపోవడం, అప్పుడేమో మనకి బ్రహ్మగారేమో అన్నీ వచ్చి నింపుతూ ఉండడం, ఇదండి ఇలా భావించుకోవాలన్నమాట. ఇలా భావించుకుంటే మనకి ఎంత అంటే భావనకు అందుతుందంటే, మనం కూడా కుంకుమ రోజు పెట్టుకునేటప్పుడు మనకి కూడా అట్లాగే బ్రహ్మగారు వచ్చి ఆ కుంకుమ నిండా కుంకుమ నింపుతున్నట్టు. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే